వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో 5 రకాల ఆకుకూరలు ఇంకా 2 రకాల కూరగాయలు కోసుకున్నాను. ఇక్కడ చూశారు కదా తోటకూర. ఇది మేము వేయలేదు, అవి విత్తనాలు పడి మురిసినాయి. మనం మట్టి కలుపుకునేటప్పుడు మట్టిలో లాస్ట్ ఇయర్ ఉండే మొక్కలు ఉంటాయి కదా, పెద్ద మొక్కలు విత్తనాలు వచ్చినవి, అవి దానిలో ఉండి మట్టిలో ఇలా మంచిగా వచ్చినాయి అన్నమాట. ఇంకా మనం వేరుతో సహా లాగేసామనుకోండి పక్కన ఉన్న మొక్కలు డిస్టర్బ్ అవుతాయి అనేసి అవి కదిలిపోతాయి కదా వేర్లు అని నేను కట్ చేస్తున్నాను. చూడండి పడి మొలిసిన తోటకూరలు. మనము విత్తనాలు వేసి మొలిసిన వాటికంటే ఇలా పడి మొలిసినవే మంచిగా వస్తాయి అన్నమాట. కాడలు అవి లావుగా ఉంటాయి, ఆకులు అవి బలంగా ఉంటాయి అన్నమాట. అక్కడొకటి వస్తాయి కదా, అందువల్ల మంచిగా బలంగా పెరుగుతాయి. మనం విత్తనాలు వేసినప్పుడు దగ్గర ఉండి మొక్క కూడా మంచిగా ఎదగదన్నమాట. అంటే మనం పలచగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు కూడా ఇలా పడిమొలిసినవి అయితే ఇంకా మంచిగా ఉంటాయి. నేను విత్తనాలకు వదిలేస్తాను. ముదిరి మొక్కలు కొన్ని పువ్వు వచ్చేసింది అలా వదిలేస్తాను. వాటిని విత్తనాలు తీసుకుంటాను ప్రతి సంవత్సరము. ఇక్కడ చూడండి మల్లె మొక్కలు ఈ టైంలో జూన్ ఆఖరి ఇది, కానీ చూడండి ఎంత బాగా వచ్చినాయి ఫ్లవర్స్ మొక్కలు. ఇంకా ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్, ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి తగ్గిపోతాయి ఫ్లవర్స్ రావడం. ఇవన్నీ కూడా పడి మురిసినవి విత్తనాలు పడి. పక్కన చిన్న తోటకూర మొక్కలు ఉన్నాయి కదా, అవి వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇవి వేర్లతో సహా లాగుతుంటే అనవసరంగా ఎందుకు వాటిని అలా తీసేస్తే అవి వేస్ట్ అయిపోతాయి కదా మనం లాగుతున్నప్పుడు. నెక్స్ట్ టైంకి మనకి యూజ్ అవుతాయి కదా అనేసి అలా ఉంచేసాను. ఇలా కట్ చేసుకోవడం, అది విరుసుకోవడం అలా చేసుకోవాలి, వేరుతో సహా లాగకుండా. ఇంకా చిన్న కింద ఉన్నాయి కదా చిన్నగా, అవి లాగేటప్పుడు మొత్తం లాగేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈ టబ్బులో ఎంత ఉందో. దీనిలో వేస్ట్ అంతా మనం ఆకులు అవి వేస్ట్ అంతా వచ్చింది. కట్ చేసాము టబ్బు, అది కట్ చేసిన టబ్బుది డ్రమ్ము దీనిలో వేసామన్నమాట చెత్త ఇదంతా. అలాగే ముల్లంగి విత్తనాలు కూడా బాగా ఎండిపోయి అది వేస్ట్గా అయిపోతున్నాయి అన్నమాట. అంటే బాగా అవి ఇక మొలుస్తాయో లేదో అన్నట్టుగా దీనిలోనే పడేసాను. ఇక్కడ చూడండి పురుగు ఎలా ఉందో తోటకూరకి. ఈ కాడలు తీసేయాలి, వాటి వల్ల చీమలు కూడా వస్తున్నాయి. పేనుబంక తెగులు అంటారు కదా, అదనమాట. ఇలా వచ్చినప్పుడు తీసి పడేసేయాలి. అవి మంచిగా ముల్లంగి మొక్కలు మంచిగా వచ్చినాయి. ఆ విత్తనాలు దానిలో పడేసాము. అవి వస్తే రాదోలే, ఎందుకు వేస్ట్గా బయట పడేయటం ఎందుకు, దీనిలో పడేద్దాము చెత్త అంతా అనేసి వేసేసాను. ఇందాక చూపించింది మంచిగా ముల్లంగి మొక్కలు కూడా వచ్చినాయి. అలాగే ఇక్కడ టమాటా నారు పోసుకున్నాను, వాటిలో కూడా కొన్ని మొక్కలు వచ్చినాయి. ఇక్కడ చూడండి దానిమ్మకాయలు. మన టెర్రస్ గార్డెన్లో కూడా ఇలా చిన్న టబ్బులు డ్రమ్ములు అలా పెట్టుకుని మనం కాయలు కూడా ఫ్రూట్స్ కూడా పండించుకోవచ్చు. అది చిన్న షార్ట్ కోసమని అలా తీసాము. ఇక్కడ నారు పోసానని చెప్తున్నాను కదా, టమాటా నారు. ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నారు తీసుకుని పెట్టుకోవాలి వేరే కుండీల్లోకి. అలాగే గోంగూర, ఎర్ర గోంగూర కూడా వేశాను. మామూలుగా ముళ్ళ గోంగూర కూడా దానిలో వచ్చిన విత్తనాలు పడి లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి తెల్ల గలిజేరు.
ఇది హెల్త్కి చాలా మంచిదంట అంటున్నారు. అందువల్ల నేను ఇంతకుముందు అయితే వండేవాళ్ళంగా తీసి పడేసేదాన్ని, కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా తెల్లగలిజేరు హెల్త్కి చాలా మంచిదనేసి అంటున్నారు. అందువల్ల దీనిలో మొలిసిందనమాట. మనం పశువుల ఎరువు తెచ్చుకుంటాం కదా, వాటిలో వస్తాయి అన్నమాట ఇవి. ఈ కలుపు మొక్కల్లాగా మనం ఊర్లో అయితే తీసి పడేస్తారు, కానీ ఈ మధ్యన యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ తెల్లగలిజేరు చాలా మంచిది హెల్త్గా అనేసి అంటున్నారు. ఇది కూడా గంగవాయిల కూర అంటారు కదా, అదనమాట. దీన్ని కూడా ఆకులు మంచిగా ఉన్నాయి, పెద్ద ఆకులు తీద్దామనేసి. ఇది కూడా హెల్త్కి మంచిదని అంటున్నారు. ఇంతకుముందు అయితే ఈ రెండు తీసి పడేసేవాళ్ళం. ఊర్లో కూడా ఎవరు, మా సైడ్ అయితే ఎవరు వండుకోరు, కానీ ఇక్కడ బాగా మంచిగా హెల్త్కి మంచిది వండుకుంటారని అంటున్నారనేసి వీటిని కూడా తీస్తున్నాను. కొన్ని ఆకులు తీద్దాం, మంచిగా ఉన్నాయి అని. ఎట్లయినా ఇది కలుపు మొక్కల్లాగా మనం తీసి పడేయాలి కాబట్టి దానిలో ఉన్నదంతా తీసేస్తున్నాను. ఇంకా మంచిగా ఉన్న ఆకులు మాత్రం తీసుకున్నాను. ఇది చూసారు కదా, ఇది పొన్నగంటి. ఇది వేరే టబ్బులోది, ఇది ఎలా వచ్చిందో దీనిలో వచ్చింది, తీసేసాను. దానిలో క్యాప్సికమ్ మొక్కలు పెట్టుకున్నాను. ఇది చూసారు కదా, స్వీట్ లెమన్. దీన్ని పైన తొక్కతో సహా తినేయచ్చు, స్వీట్గా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఇలా ఎల్లో కలర్ వచ్చినప్పుడు తినవచ్చు డైరెక్ట్గా. కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా పుల్లగా ఉంటుంది, పైన తోలు మాత్రం బాగానే ఉంటుంది. మనం డైరెక్ట్గా తినడానికే కాబట్టి ఎల్లో కలర్ వచ్చే వరకు, పసుపు కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి అలా మొక్కని. దీనికి ముళ్ళు అనేది ఏముండదు ఈ మొక్కకి, మంచిగా కాయలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా కొద్దిగా పాలకూర ఉంది, ఎప్పుడో వేసింది. మంచిగా ఉన్న ఆకులు తీసేసి దానిలో ఉన్న కలుపు, కింద పాలకూర వేస్ట్ అయిపోయిన ఆకులు, ముదురాకులు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకున్నాను. తర్వాత పక్కన ఉన్న వంగ మొక్క ఉంది కదా, అది కూడా తీసేసాను. చీమలు బాగా వస్తున్నాయి, దాన్ని కూడా తీసేసాను. తర్వాత మంచిగా ఉన్న పాలకూర ముందు తీసేసి తర్వాత దానిలో ఉన్న వేస్ట్ అంతా తీసేసాను అన్నమాట, కలుపు మొక్కలన్నీ. అలాగే ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి. ఇవన్నీ సమ్మర్లో వచ్చిన మొక్కలు అనమాట. అసలు ఇవి తీసేద్దాం అనుకున్నాము, మొత్తం తీసేసి మరలా కొత్త విత్తనాలు పెట్టుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా మంచిగా పెరుగుతున్నాయి కదా అనేసి ఉంచేసాం. అంటే అక్కడ పందిరి తీసేద్దాం అనుకున్నాం, ఈ పాకుతున్నాయి, ఈ పందిరి తీసి ఏమైనా మొక్కలు పెట్టుకుందాము ఆ టబ్బుల్లో అనుకున్నాము. కానీ మంచిగా పెరుగుతున్నాయి కదా, అవి విత్తనాలు పెట్టి అవి అంత పెద్దగా అవ్వాలంటే చాలా టైం పడుతుంది, చేద్దామనేసి నేనే అలా ఉంచేసాను. చూద్దాం అసలు ఏమొస్తాయని, ఎన్ని కాయలు వస్తాయి ఏంటని చూద్దాం అనుకున్నా. కానీ బీరకాయలు ఇంకా కాకరకాయలు అవి బాగానే వచ్చినాయి ఉంచడం వల్ల. ఇలా మనకి కొద్దిగా పని చేసుకునే ఇది ఉంటే, మనం కష్టపడే ఇది ఉంటే, చిన్న చిన్న కుండీల్లో కూడా ఇలా మొక్కలు పెంచుకొని మనం మనకు కావలసిన కూరగాయలు ఇంకా ఆకుకూరలు పెంచుకోవచ్చు, ఇంకా పండ్లు కూడా. అంటే మనకు పూర్తిగా సరిపోతాయని కాదు, కానీ కొంతవరకైనా ఒక వారంలో 2-3 రోజులైనా మనం తినగలం కదా, 4 రోజులన్నా. ఇలా మనం పెట్టుకుంటే ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. కాకపోతే మరీ ఎక్కువ రావు, ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రావు. మనకి మందులు వేసి పండించేవైతే బాగా వస్తాయి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అలాంటివన్నీ ఎక్కువ కాపు వస్తుంది. మనకి 1-2 అలా కాయలు వస్తున్నాయి అంటే మనం ఆర్గానిక్గా పండించుకున్నాం, ఏ విధమైన పురుగు మందులు
ఇంకా ఏ విధమైన ఎరువులు పెరగడానికి, కూరగాయలు రావడానికి, ఆకుకూరలు పెరగడానికి ఏ విధమైన ఎరువులు మందులు వేయం కాబట్టి తక్కువ వస్తాయి అన్నమాట. కూరగాయలు తక్కువ వచ్చినా సరే మన ఇంటికి అప్పుడప్పుడు సరిపడినా వచ్చినప్పటికీ మనం ఆర్గానిక్గా ఏ విధమైన మందులు లేకుండా మనకి పెంచుకుంటున్నాం కాబట్టి కొంతవరకన్నా బెటరే కదా. కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలి మనం ఇలా పండించుకోవాలంటే. ఇంకా వాటి ఎప్పుడు చూసుకుంటా, చిన్నపిల్లలను చూసుకున్నట్టుగా అలా మొక్కలు చూసుకుంటూ ఉండాలి. ఇలా నేను ఇది కట్టడం వల్ల ఆకు అలా చుట్టేసి అది పెట్టడం వల్ల అనుకుంటా పెరగలేదు. మామూలుగా ఇవి అవి పురుగులు వచ్చేసి అవి కొట్టేస్తాయి, తినేస్తాయి అనేసి బీరకాయలకి అలా క్లాత్ కట్టాను. ఎక్కువ గాలి అది వెళ్ళక పెరగలేదు అనమాట. చూస్తారు కదా ఈరోజు వచ్చిన ఆకుకూరలు ఇంకా కూరగాయలు. తోటకూర, పాలకూర, ఇంకా తెల్లగలిచేరు, గంగవాయిల కూర, ఇంకా ఎర్రబచ్చలు కూడా కోసుకున్నాను. ఇక్కడ చూశారు కదా ఎర్రబచ్చలి. ఇది పాకుతుంది, పందిరికి వెళ్తుంది పైకి. అయినా ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి కదా, మంచిగా ఈ ఆకుకూరలో కలిపి వండుకోవచ్చు అన్నట్టుగా నేను మంచిగా ఉన్న ఆకులు తీసేసాను. తర్వాత అది చిగురు ఉంది కాబట్టి పెరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల ఆకుకూరలు మనము ఏవి ఉంటే అవి కోసుకుని మనం కర్రీ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ డేకి మరలా 2 రోజుల తర్వాత కొన్ని బీరకాయలు వచ్చినాయి, కొన్ని పిందెలు ఉన్నాయి, అవి వచ్చినాయి. అవి కోసేటప్పుడు వీడియో తీయలేదు. ఇక నేను ఫస్ట్ రోజు కోసిన 2-3 కాయలు ఫ్రిడ్జ్లో ఉంచేసాను. తర్వాత కోసిన కాయలు కూడా కలిపి వీడియో తీసాను అనమాట. చూడండి 2 రోజులకే 2 సార్లకి ఎన్ని కాయలు వచ్చినాయో. కాకరకాయలు కూడా తర్వాత 2 సార్లు కోసుకున్నాను, వాటిని కలపలేదన్నమాట, మర్చిపోయాను నేను వీడియో తీయటం. అవి కూడా చాలా వచ్చినాయి. 2-3 సార్లు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అలా అన్నీ ఒకేసారి వండుకుంటే ఒక 1/2 kg పైన అవుతుంది కూరగాయలు. చూశారు కదా, ఈ విధంగా మా టెర్రస్ గార్డెన్లో 5 రకాల ఆకుకూరలు ఇంకా 2 రకాల కూరగాయలు కోసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చేయించండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.